సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధన చేయక మునుపు మన జీవితాల్లో ప్రభు చేసిన మేలును బట్టి, ప్రభు చేసిన కార్యమును బట్టి హృదయమారా యథార్థ హృదయముతో మరి గత సంవత్సరం అంతా కూడా ప్రభు ఎన్నో తన దైవ సంకల్పంలో కృప చొప్పున కాపాడి మరో సంవత్సరం మన జీవితాల్లో బహుమానంగా ఇచ్చాడు. మరొక పునరుద్ధానపు రోజు కూడా ప్రభువులో మనకు దేవుడు బహుమానంగా ఇచ్చి ఇటు రీతిలో 2026 సంవత్సరం మొదటి ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు మనం కలిసి ఉండటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞులమై ఉన్నాము. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఈరోజు మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. దేని విషయమే జ్ఞాపకం చేసుకుందామంటే ఈ సంవత్సరం మందిరమునకు దేవుడిచ్చిన వాగ్దానం, మందిరమునకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం మీద ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానిద్దాం. చూసినట్టయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం మనము అందరం కలిసి చదువుదాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 14వ వచనం. నీవు నీతి గలదానవై స్థాపింపబడదు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరంగా నుందురు, భీతి నీకు దూరముగా నుండును, అది నీ దగ్గరకు రానిరాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడినటువంటి మాట, ఈ సంవత్సరం మనకి ఇవ్వబడినటువంటి సంఘమునికి ఇవ్వబడినటువంటి ఎల్షదాయ్ ప్రార్థనా మందిరమునికి ఇవ్వబడినటువంటి వాగ్దానం చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చింది? నీతి గలదానవై స్థాపింపబడదు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరంగా నుందురు, భీతి నీకు దూరముగా నుండును, అది నీ దగ్గరికి రానిరాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరికి రానిరాదు. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, ఈరోజు సంఘమునకు దేవుడు అంటే స్థానిక సంఘమైనటువంటి ఎల్షదాయ్ ప్రార్థన మందిరముకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చూసినట్టయితే భీతి నీకు దూరంగా నుండును, అది నీ దగ్గరకు రానిరాదు. కాబట్టి ఏదైతే భీతి ఉందో, ఏదైతే భయం ఉందో, దేని ద్వారా అయితే భయపడుతూ ఉంటామో అది మన దగ్గరకే రాకుండా దేవుడు చేసేవాడుగా ఉంటాడు. అయితే ఇక్కడ ప్రభు యొక్క వాక్యాన్ని చూసినట్టయితే కొన్ని మాటలు ప్రభు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు, కొన్ని విధానాలు చూడగా భీతి నీ దగ్గరికి రాదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. భయం అన్నది నీ దగ్గరకు రాకుండా ప్రభు తన కృపను బట్టి సిద్ధపరచడానికి ఇష్టపడిన వాడిగా ప్రభుని చూస్తున్నాం. అయితే ప్రభు నీ దగ్గరికి లేదా ఈ మందిరం కానీ స్థానిక సంఘం దగ్గర కానీ భీతి రాకుండా కాపాడుతున్నవాడుగా కాపాడుతానని ప్రభు యొక్క వాగ్దానం మనం చూస్తున్నాం. అయితే ఆయన కొన్ని విధానాల్లో ఒక మాట చెప్పాలంటే ఈ వాగ్దానం చేయబడినటువంటి ప్రభు ఈ వాగ్దానం ద్వారా, ఈ వాగ్దానంతో కూడి ఇంకా మనకు ఆయన చేసేవేంటనే కొన్ని విషయాలు ఉన్నాయి. అర్థమవుతుందండి? ఇంకా అంటే భయం మన దగ్గరికి రాకుండా, భీతి మన దగ్గరికి రాకుండా, ఇంకా భీతి నీకు దూరంగా ఉండినట్లు అది నీ దగ్గరికి రాకుండా ప్రభువు చేస్తున్నాడు. ఆ భయము, ఆ భీతి అనేది ఈ సమీపము కూడా రాకుండా ప్రభు చేసేవాడు ఉంటాడు. అయితే ఆ భయము, భీతి అనేది ప్రభు రాకుండా ప్రభు చేస్తున్నవాడు ఉంటాడు. చేసి ఏం చేస్తున్నాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు. ఆయన భయము, భీతిని దగ్గరకు రాకుండా ఆయన నీకు చేసినవి మాటలు చెప్పాలండి. భయము, భీతి అన్నది నీ దగ్గరకు రాకుండా, భీతి నీకు దూరంగా ఉండేటట్టు అది నీకు దగ్గరకు రాకుండా చేసి ఇంకేం చేస్తున్నాడు? లేదా భయము, భీతి అన్నది మన దగ్గర రాకుండా ఆయన చేస్తున్నవి ఏంటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమనుకు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కులకి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రం. సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. ఆరాధన వర్తమానం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్ను యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం అని గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీ కొన్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడమని, మీ వాక్య పిలుగులను సరిచేయమని, ఈరోజు ఈ వాక్యం అంతా దీవించి నాతో మీరు మాట్లాడండి. మీ చిత్తానుసారంగా మేము మిమ్మల్ని ఎట్లా ఆరాధించాలో మీరు బయలుపరచండి. ప్రభా, మీ వాక్యాన్ని చూసినట్టయితే ప్రభా భీతి నీకు దూరంగా ఉండును అన్నారు. అవును తండ్రి, భీతి మాకు దూరంగా చేసి మాకెన్నో గొప్ప కార్యాలు, మా ఎడల గొప్ప మేలు చేయడానికి ఇష్టపడుతున్నారు. మీరు చేసిన మేలు, భీతి మా జీవితాల్లో ఒకప్పుడు భయంతోనూ బెదురుతోనున్న మా జీవితాల్లో
మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేసిన వాడుగా ఉండాలి. అటు గొప్ప కార్యాలు ఏంటన్నది ఒకసారి స్మరణకు తెచ్చుకుని, మనసుకు తెచ్చుకుని, ప్రభు నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించేవారుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచమని, ఈ వాక్యం ధ్యానించడం కొరకై ఎట్టి యోగ్యత లేనివాడిని ఒప్పుకుంటున్నా, ఏమాత్రం అర్హత లేనివాడిని ఒప్పుకుంటున్నా. మరొకసారి దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసురాలు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్టు, మా కన్ను మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం మన గురించి మహిమ పొంది, దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడక తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి, ఆమె. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరికి రానే రాదు అని ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఒకప్పుడు మన జీవితాల్లో, ఒకప్పుడు మన అనుభవాల్లో, ఒకప్పుడు మనం జీవించినటువంటి జీవితాల్లో భీతితో, ఇంకా భయం, అదే భీతి అన్నా భయం అన్నా ఇంకో కోణం రెండు ఒకటే సమీపంగా ఉంటాయి. సో ఇలాగ జీవించినటువంటి వారు, ఒకప్పుడు మనలో భీతి, మనలో భయం, మనలో ఆందోళనతో మనం జీవించినటువంటి వారు. కాబట్టి ఇలాంటి భీతి కలిగి, ఇలాంటి ఆందోళన కలిగినటువంటి వారికి ఆ భీతిని దూరం చేసినటువంటి వాడిగా యేసు ప్రభువారు కలువరిశిలులో ఆయన చేసిన కార్యం ద్వారా ఆ భీతి అంతటిని దూరం చేసిన వాడిగా, ఆ యొక్క భయపెట్టేది, ఆ బాధపరిచేది అంతటిని కూడా ఆయన దూరపరిచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఒకప్పుడు చూడగా మన జీవితాల్లో భీతితో, భయముతో మన జీవితాలు గడుపుతున్నప్పుడు, భీతి మనకు దూరం చేసి ఆయన కలువరిశిలువ ద్వారా మన జీవితాల్లో చేసినవి ఇంకేంటి, మనలో ఉన్న భీతిని ఆయన దూరం చేసి, ఆ కలువరిశిలువ కార్యం ద్వారా మనలో ఉన్న భీతిని ఆయన దూరం చేసి ఇంకా మనకు చేసిన గొప్ప కార్యం ఏంటి? కలువరిశిలువ కార్యం ద్వారా మనలో ఉన్న భీతిని దూరం చేశాడు, రక్తం ద్వారా కడిగేశాడు. ఆ కడిగిన తర్వాత ప్రభు మనకు చేసినవి మొట్టమొదటిగా యెషయా గ్రంథం 44వ అధ్యాయం, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 8వ వచనం, మహోద్రేకము కలిగి నిమిషం మాత్రం నీకు విముఖుడినైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యత చూపుదును. కానీ మొట్టమొదటి కోణాన్ని చూసినట్టే, ఆయన ఒకప్పుడు మనం భీతి కలిగి ఉన్నప్పుడు, ఒకప్పుడు మనం భీతుల్లో ఉన్నప్పుడు, ఒకప్పుడు మనం భయాల్లో ఆందోళనలో ఉన్నప్పుడు, ఆయన కుమారుడైన యేసు ప్రభువారి యొక్క కలువరిశిలువ ద్వారా, ఆ కలువరిశిలువ యొక్క రక్త ప్రోక్షణ ద్వారా మన జీవితాలను కడిగి, మన జీవితాలన్నీ కూడా పూర్తిగా పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, మన జీవితాలను ఎంతగానో శ్రేష్టకరమైనగా ఆ కలువరిశిలువ యొక్క రక్తం ద్వారా మనలో ఉన్న భయము, భీతిని తొలగించి ఆయన మనల్ని పరిశుద్ధపరిచి ఏం చేస్తున్నాడు? ఆయన నిత్యమైన కృపతో వాత్సల్యత చూపిస్తున్నాడంట. చూడండి ఎంత గొప్పదనితో, మనలో ఉన్న భయాన్ని తీసివేసి, మనలో ఉన్న బెదురుని తీసివేసి, ఏ భీతి అయితే మనలో ఉండి మనల్ని భయపెడుతుందో, ఏ భీతి అయితే మనలో చిరస్థాయిగా ఉండి మనల్ని భయపెట్టేదిగా, బాధపరిచేది ఉంటూ వస్తుందో, ఆ భీతిని, ఆ భయాన్ని ఆయన కలువరిశిలువ యొక్క రక్తం ద్వారా తొలగించి మనలో ఆ నెమ్మదిని, శాంతిని, ఇంకా ఆదరణని, ఇంకా ధైర్యాన్ని నింపి ఆయన ఏమంటున్నాడు? ఆయన ధైర్యాన్ని నింపి ఆయన వాత్సల్యత తన కృప ద్వారా మనకు చూపిన వాడుకుంటున్నాడు. ఏం చేశాడండి? తన కృప ద్వారా ఆయన వాత్సల్యత చూపించాడు. చూడండి, నిత్యమైన కృప కలిగినటువంటి వాత్సల్యుడు కాబట్టి ఆయన నిత్యమైన కృపతో కూడిన వాత్సల్యత చూపిస్తున్నాడు. వాత్సల్యత అంటే అర్థం ఏంటి? చాలా విషయాలు చెప్పచ్చు, కానీ ఒక కోణంలో ఏంటంటే ఆయన వాత్సల్యత కలిగిన వాడు, దయ చూపించగలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, కనికరం చూపించగలిగాడు. నిత్యమైనటువంటి వాత్సల్యత, నిత్యమైనటువంటి జాలి, నిత్యమైనటువంటి ప్రేమ, నిత్యమైనటువంటి కరుణ మన మీద చూపించగలిగిన వాడుకుంటూ వచ్చాడు. చూపించగలిగిన వాడు కాదు, చూపిస్తూ వస్తున్నాడు నేటికి కూడా. కాబట్టి భీతి మనకు దూరంగా చేసి, అది మన దగ్గర రాకుండా చేసి, ఆయన కలువరిశిలువ ద్వారా మనలో ఉన్న భీతి, భయాన్ని తొలగించి మనలో ధైర్యాన్ని నింపి, ఆయన కలువరిశిలువ ద్వారా రక్తం ద్వారా మనల్ని కడిగి మనలో ధైర్యాన్ని నింపి, ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు? ఆ కలువరిశిలువ కార్యం ద్వారా మనలో ఉన్న భీతిని తొలగించి మనలో ధైర్యాన్ని నింపి ఇంకేం చేస్తున్నాడు? ఆయన ధైర్యాన్ని నింపి ఆయన చేస్తున్నది ఏంటి? ఆయన చేస్తున్నవి ఏంటి? నిత్యమైన కృపతో మనకు వాత్సల్యత చూపిస్తున్నాడు. అంటే మనలో ఉన్న భీతిని, భయాన్ని తొలగించేసి కలువరిశిలువ యొక్క రక్తం ద్వారా దీనంతటిని ఆ శిలువ కార్యం ద్వారా మనలో ధైర్యాన్ని ఇచ్చి ఇంకా ఆయన మనకు చేస్తున్నవి ఏంటంటే, ఆయన మనకు చేస్తున్నవి మొట్టమొదటిగా నిత్యమైన కృపతో వాత్సల్యత చూపిస్తున్నాడు. తన నిత్యమైన కృప అంటే ఎప్పటికీ ఉండే కృప, నిత్యత్వంలో ఉండే కృప, ఎన్నడూ విడవనటువంటి కృప, ఎన్నడూ మార్పు చెందినటువంటి కృప ద్వారా మనకు వాత్సల్యత చూపిస్తున్నందుకు ప్రభువుని మనం ఆరాధించాలి. ఇది మొదటి కోణం. ఇక రెండో విషయాన్ని చూద్దానండి. ఆయన భీతి మనకు దూరంగా ఆయన కలువరిశిలువ యొక్క రక్తం ద్వారా దూరం చేసి, ఆయన శిలువ కార్యం ద్వారా మనలో ధైర్యాన్ని నింపి ఇంకేం చేస్తున్నాడు?
ఇంకా చేస్తున్నవి. మనం చూస్తున్నట్టయితే ఆయన తన కలువరిశిల యొక్క చూడండి భీతి మనకు దూరంగా చేసి, అది మన దగ్గరకు రాకుండా చేసి, రాకుండా చేయడానికి భీతి మన దగ్గరకు రాకుండా చేయడానికి ఆయన కలువరిశిల యొక్క కార్యం ద్వారా భీతి మన దగ్గర రాకుండా చేసి మనలో ధైర్యాన్ని నింపి ఇంకా మనకు చేస్తున్నవి ఏం చేస్తున్నాడు, మన ఎడల ఆయన కనపరుస్తున్నావు అనొచ్చు, లేదా ఆయన మనకు చేస్తున్నవి ఏంటంటే ఆయన మనకు చేస్తున్నవి మొట్టమొదటిగా నిత్యమైన కృప. అంటే మనలో ఉన్న భీతి తర్వాత ఆ భయాన్ని దూరం చేసి నిత్యమైన అంటే ఎప్పటికుండే కృపను మన పైన కనపరుస్తూ ఆ కృపలో వాత్సల్యతను చూపిస్తున్నాడు. రెండోదిగా చూస్తున్నట్టయితే చూడండి, రెండో మాటను చూస్తున్నట్టయితే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనం. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానం తలంచుకము, నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గు మర్చదువు, నీ వైవేద్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. కానీ మొట్టమొదటిగా భీతి మనలో నుండి ఆయన దూరం చేసి మన జీవితాల్లో ఏం చేస్తున్నాడు, నిత్యమైన కృపను కనపరుస్తున్నాడు. 2, భీతి మన జీవితంలో నుండి దూరం చేసి రెండోదిగా ఆయన మన జీవితంలో చేస్తున్న రెండో కార్యం, ఆయన కలువరిశిలువ ద్వారా మనలో ఉన్న భీతిని దూరం చేసి ఆయన మనకు చేస్తున్న మొదటి కార్యం ఏంటి, నిత్యమైన కృప ద్వారా మనకు వాత్సల్యత చూపిస్తున్నాడు. రెండవ కార్యం ఏంటి, ఇక్కడ చూసినట్టయితే రాయబడుతుంది కదా, రెండవ కార్యం ఏంటి, నీ వైవేద్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకోను. అంటే ఏదైతే బలహీనతలు ఉంటున్నాయో, ఏదైతే దిగజారిపోయిన స్థితి ఉంటుందో, ఏదైతే తొలిగిపోయిన అనుభవం ఉంటుందో, ఏదైతే పాపపు జీవితం ఉందో, ఏదైతే లోకపు జీవితం జీవిస్తున్నామో, ఏదైతే లోకానుసారంగా మనం ప్రవర్తిస్తూ వస్తున్నామో అంటున్నాడు కదా, ఇక ఆ జీవితాన్ని నేను నీలో ఉన్న భయము భీతిని దూరం చేసి భీతిని కలువరిశిలువ ద్వారా దూరం చేసి దాంతో పాటు నీకు నిత్యమైన కృపను కనపరుస్తున్నాను. దానితో పాటు నీ వైవేద్యపు నిందనిక మీదట నేను జ్ఞాపకం చేసుకోను. అంటే ఆ నిందను, ఆ బాధను, ఆ అవమానమును నేను మరెన్నటికీ జ్ఞాపకం చేసుకో. నువ్వు నిందించబడిన విధానం, ఏదైతే నువ్వు అవమానం పొందుతున్నావు, నిందించబడ్డావు, అది మరెన్నటికీ నీ మీదకి రాదు. ఒకప్పుడు దేవుని ద్వారా కూడా మనం నిందించబడిన వారు, ఒకప్పుడు దేవుని ద్వారా కూడా నిందించబడిన వారమే. ఎందుకంటే మన పొరపాటును బట్టి, మన అవిధేయతను బట్టి, మనలో ఉన్న లోపాలను బట్టి, మనలో ఉన్నటువంటి చెడ్డ క్రియలను బట్టి, మనం దేవుని దృష్టిలో జీవించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిగతులను బట్టి, ఒక మాట చెప్పాలంటే దేవుని దృష్టిని బట్టి, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క ఉద్దేశాల్లో మనం ఎలాంటి వచ్చాం, దేవుణ్ణి బట్టి నిందించబడిన వారు ఉన్నాం. దేవుని బట్టి అంటే అర్థం ఏంటి, దేవుడు ఏదో కావాలని లేదా దేవుణ్ణి నమ్మినందుకు నిందించబడినది కాదు. మనం చేసిన తప్పులను బట్టి దేవుడే మనం నిందించడానికి ఇష్టపడ్డాడు. కానీ ఆ వైవేద్యపు నిందను, ఎప్పటి నుండే ఉన్నటువంటి నిందను, ఆ మత్సలాగా వచ్చినటువంటి నింద, ఆ యొక్క డాగులాగా వచ్చిన నింద, ఎప్పటి నుండో మన మీద ఒక మత్స లాంటి నింద ఒకటి పడిపోయినప్పుడు ఆ నిందను ఆయన ఏం చేస్తున్నాడు, జ్ఞాపకం చేసుకోకుండా దాన్ని తీసివేస్తున్నాడు. దాన్ని జ్ఞాపకం చేసుకోనుకోకుండా తీసివేస్తూ వస్తున్నాడు. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చూస్తున్నట్టయితే ఆయన ఆయన కలువరిశిలువ ద్వారా భీతి మనకు దూరం చేసి ఆయన చేస్తున్నవి మొదటిగా నిత్యమైన కృప, ఎప్పటికుండే శాశ్వత కాలం ఉండే కృపను మనకు కనపరుస్తున్నాడు. రెండోదిగా నీ వైవేద్యపు నిందనిక మీదట జ్ఞాపకం చేసుకో. అంటే ఏదైతే చిన్నప్పటి నుంచి కానీ, ఏదైతే అనుకోని రీతిలో కానీ, ఏదైతే సడన్ గా మన మీదకి నింద వస్తూ వచ్చిందో, ఏదైతే మన మీద ఒక నిందుంటూ వచ్చిందో, మన జీవితం మీద నిందుంటూ వచ్చిందో, ఏమంటున్నాడు, దాన్ని మరలా జ్ఞాపకం చేసుకొని అంటాడు. సహజంగా మన మీద కొన్ని నిందలు ఉంటాయి. ఒకడు దొంగని, ఒకడు వ్యభిచారని, ఒకడు అబద్ధికుడని, ఒకడు మోసగాడని, ఒకడు పాపాత్ముడని, ఇలాంటి నిందలు మన మీద ఉంటాయి. కానీ దేవుడు అంటాడు కదా, నీ యొక్క వైవేద్యపు నిందను జ్ఞాపకం చేసుకోలేక. అంటే ఆయన కలువరిశిల యొక్క కార్యం ద్వారా, భీతి మనకు దూరం చేసి, భీతి మన దగ్గరికి రాకుండా దూరం చేసి ఆయన మనకు చేస్తున్నవి వైవేద్యపు నిందను తొలగిచ్చేస్తున్నాడు. అంటే ఎప్పటి నుండో ఉన్నటువంటి నింద, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక నిందని, ఒక అబద్ధికుడని, ఒక వ్యభిచారని, ఒక మోసగాడని, ఒక దొంగని, ఒక పాపాత్ముడని, అంటే ఎప్పటి నుంచో మన మీద ఉన్నటువంటి నిందని ఆయన ఏం చేస్తున్నాడు, తొలగించేవాడుగా ఉన్నాడు. మన జీవితాల్లో భీతి, ఆయన కలువరిశిలువ ద్వారా భీతి మనకు దూరం చేసి మనకు చేస్తున్నవి
మొట్టమొదటిగా నిత్యమైన కృప మన పైన నిత్యమైన కృప ద్వారా వాత్సల్యత చూపిస్తున్నాడు. 2, నీ వైవేద్యపు అంటే మన వైవేద్యపు నిందను, ఎప్పటి నుండో ఉండే నింద, ఎన్నో రోజుల క్రితం నుండి ఉన్నటువంటి నింద, ఎప్పటికీ పోకోకుండా ఒక మచ్చలాగా ఉన్నటువంటి నిందని ఆయన కలువరి శిలువ ద్వారా మనలో ఉన్న భయము భీతిని తొలగించి మన మీద ఉన్నటువంటి వైవేద్యపు నిందను తీసివేస్తున్నాడు. మరెన్నటికి దాన్ని జ్ఞాపకం చేసుకోవట్లా. ఇది 2వ కోణం. ఇక 3వ విషయాన్ని చూద్దారండి. ఆయన కలువరి శిలువ ద్వారా నీకు నాకు ఉన్నటువంటి భీతిని దూరంగా చేసి మనకు ఇంకా చేస్తున్నవి. 3వదిగా, మొదటిగా ఆయన నిత్యమైన కృపతో వాత్సల్యత చూపిస్తున్నాడు. 2, నీ వైవేద్యపు నిందన మీదట జ్ఞాపకం చేసుకున్నాడు. 3వదిగా చూస్తున్నట్టయితే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనం. నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను కాడు. ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట ఇది? 3. ఆయన కలువరి శిలువ ద్వారా, ఆయన కలువరి శిలువ యొక్క కార్యము ద్వారా మనలో ఉన్న భీతిని దూరం చేసి మన దగ్గర రాకుండా చేసి ఇంకా మనకు చేస్తున్నవి మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు? నిత్యమైనటువంటి కృపతో మనకు వాత్సల్యత చూపిస్తున్నాడు. 2, నీ వైవేద్యపు నిందన జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఎప్పటి నుంచో ఉన్న మచ్చ నింద అనే దాన్ని జ్ఞాపకం చేసుకోకుండా దాన్ని తొలగించేస్తున్నాడు ఆ కలువరి శిలువ ద్వారా. 3వదిగా చూసినట్టయితే నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో ఏం చేస్తున్నాడు? నిన్ను సమకూర్చదు. అక్కడ 3వదిగా ఆయన సమకూర్చుతున్నవాడుగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? ఆయన కలువరి శిలువ యొక్క కార్యం ద్వారా మనలో ఉన్న భీతిని దూరం చేసి ఆయన మనకు చేస్తున్నవి. 3వదిగా ఏం చేస్తున్నాడు? నిన్ను సమకూర్చున్నాడు. ఆయన గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చేవాడుకుంటున్నాడు. అంటే చెదిరిపోయిన అనుభవం లేదా పాడైపోయిన అనుభవం. చూడండి, ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఎలా వెళ్ళిపోయాడు? తప్పిపోయిన కుమారుడు తండ్రిని కాదని తండ్రి దగ్గర ఉన్న ఆస్తి తీసుకుని దేశాంతరం వెళ్ళిపోయాడు, ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడు స్నేహితుల మాటిని. తర్వాత ఏం జరుగుతూ వచ్చింది? సమస్తాన్ని కోల్పోయినప్పుడు తిరిగి అతనికి ఒక మాట గుర్తొచ్చింది. ఏంటి? నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు. నేను వెళ్ళి నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, పరలోకంకు విరోధంగా ఎదుటి నేను పాపం చేశాను కాబట్టి నేను నీ కుమారుడుగా ఉండటానికి యోగ్యుని కాదు, కానీ నీ పనివారిలో ఒకడుగా నేను ఉండటానికి ఇష్టపడుతున్నానని చెప్పని ఆలోచన కలిగి నా తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్దామని వచ్చాడు. ఈ రాకడకి ఈ వచ్చినటువంటి అనుభవానికి కారణం ఏంటి? తండ్రి, పరలోకంకు విరోధంగా ఎదురు నేను పాపం చేశానన్న ఆలోచన ఎలా వచ్చింది? ఆలోచన రాబట్టేగా తండ్రి దగ్గరకు వచ్చింది. ఆ తప్పు చేశానన్న ఆలోచన తన మదిలో, తన ఎదలో తిరగబట్టేగా, తన హృదయంలో తిరగబట్టేగా తండ్రి దగ్గర తిరిగి వచ్చింది. అంటే దీనికి కారణం ఏంటి? సమకూర్పు. ఆ తప్పిపోయిన కుమారుణ్ణి ఎదలోకి, తన హృదయంలోకి, తన ఆలోచనలోకి దేవుని యొక్క మాటలు దేవుడు పంపించి ఆయన వాత్సల్యత చేత ఆ తప్పిపోయిన కుమారుని తిరిగి తండ్రి దగ్గరికి సమకూర్చడానికి ఏ రీతిలో అయితే ఆయన హృదయంలో తండ్రి, పరలోకములకు విరోధంగా ఎదుటి నేను పాపం చేశానని ఒప్పుకోవాలన్న ప్రేరేపణ కలిగించాడు. ఆ ప్రేరేపణ బట్టి ఇప్పుడు ఏమయ్యాడు? తప్పిపోయిన కుమారుడు ఎక్కడ సమకూర్చబడుతున్నాడు? ఎక్కడ సమకూర్చబడుతున్నాడు? తండ్రి దగ్గర. అదే ఇంకా సమకూర్చుకోవడం అంటే ఏంటి తెలుసా? రండి, 2వ సమూయేలు గ్రంథం 'ఇక్కడ సమకూర్పు గురించి కూడా ఇంకో మాటను మనం చూడవచ్చు. సమకూర్పు అంటే ఎలా ఉంటుంది చూడండి. దేవుని యొక్క వాక్యం చూసినట్టు క్షమించండి. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయినా దానంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును, ఇది సమకూర్పు అంటే సమస్తాన్ని, అంటే ఏవేవైతే మనం పోగొట్టుకున్నామో 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. ఏవేవైతే మనం పోగొట్టుకుంటూ వచ్చాం, ఏవేవైతే మనం కోల్పోతూ వచ్చాం, ఏవేవైతే మనం దూరం చేసుకుంటూ వచ్చామో వాటన్నిటినీ దేవుడు మరలా మనకు తిరిగి ఇవ్వటమే సమకూర్పు. ఒకప్పుడు మనం ఆనందాన్ని కోల్పోయిన వారు, ఒకప్పుడు సంతోషాన్ని కోల్పోయిన వారు, ఒకప్పుడు ప్రేమను కోల్పోయినటువంటి వారు, ఒకప్పుడు
దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు పొందుకోకుండా కోల్పోయినటువంటి వారు, తండ్రి దగ్గర నుంచి కుమారుడు ఏ రీతిలో అయితే వెళ్ళిపోతూ తన ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ వచ్చాడు, అలా వెళ్ళిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? సమకూరుస్తున్న వాడుకున్నాడు. దావీదు ఎలాగైతే సమకూర్చుకుంటూ వచ్చాడు, డేవిడ్ రికవర్ ఆల్, దావీదు సమస్తమును సమకూర్చుకొనెను. అదే రీతిలో దేవుడు కూడా తన కృపను బట్టి ఆయన మనల్ని సమకూర్చేవాడుగా ఉన్నాడు. మన జీవితాలు ఎలా ఉండా, మన ప్రవర్తన ఎలా ఉండా, మన ఆలోచన ఎలా ఉండా, ఆయన తిరిగి సమకూర్చడానికి ఇష్టపడుతున్నాడు. దారి తప్పిపోయి లోకంలో పాపంలో పడిపోయి చెడిపోయిన అనుభవం పాప జీవితంలో ఉంటూ పాప లోకంలో జీవిస్తున్నటువంటి మనుషుల్ని తిరిగి దేవుడు, అయ్యో వీళ్ళు పాపం చేస్తున్నారు కదా, వీళ్ళు పాపంలో ఉన్నారు కదా అని విడిచిపెట్టుకోకుండా, వీళ్ళు లోకంలో జీవిస్తున్నారు కదా అని విడిచిపెట్టుకోకుండా, వీళ్ళు ఇంకా శరీరాశలో ఉన్నారు కదా అని విడిచిపెట్టుకోకుండా, వీళ్ళు ఇంకా లోకంలోనే ప్రవర్తిస్తున్నారని విడిచిపెట్టుకోకుండా ఏం చేస్తున్నాడు? తిరిగి సమకూరుస్తున్నాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన కలువసిల యొక్క కార్యం ద్వారా మనలో ఉన్న భీతిని భయమును దూరం చేసి మనకు చేస్తున్నవి, మూడవ మాట ఏం చేస్తున్నాడు? సమకూరుస్తున్నాడు. ఎంత గొప్ప అనుభవం! గొప్ప వాత్సల్యతో, గొప్ప దయతో, గొప్ప కరుణతో, గొప్ప ప్రేమతో మనల్ని ఏం చేస్తున్నాడు? సమకూరుస్తున్నాడు. అందుకే దావీదు రాజు చూడండి, దావీదు రాజు యొక్క జీవితంలో ఏమేమి కోల్పోయాడు తెలుసా? అయినా దేవుడు సమకూర్చాడు. దావీదు రాజు ఏమేమి కోల్పోయాడు? మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం మొదటి 2 వచనాలు 3వ వచనం కూడా చదవచ్చు. దావీదును అతని జనులు 3వ దినమందు సిక్లగ్నోకును వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదగాను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులేమి అల్పులేమి అందులోనున్న ఆడవారందరినూ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణములకు వచ్చి అది కాల్చబడి ఉండటయు తమ భార్యలు కుమారులను కుమార్తెలను చెరలోనికి పోబడి ఉండటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయినంతగా బిగ్గరగా ఏడ్చాడంట. ఎంతగా ఏడ్చాడు చూడండి. ఏడవటానికి కూడా శక్తి లేదంట అసలు. ఎందుకంటే మొట్టమొదటిగా చూస్తున్నట్టయితే అమాలేకులు దండెత్తి వచ్చి ఏం చేశారు? ఆ సిగ్లకాని మీద పడి కొట్టి దాన్ని తగలబెట్టారంట. ఆడకొచ్చారు, కొట్టారు, తగలబెట్టారు. గనులేమో అల్పులేను అందులో ఉండవారని చెరపట్టుకున్నారు. చంపకోకుండా తీసుకుని వెళ్ళిపోయారు. మరలా దావీదు అతని జనులను పట్టణం తిరిగి వచ్చినప్పుడు ఏం జరిగింది? తమ తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోను కోల్పోయినాడు. దావీదు భార్యలు, దావీదు యొక్క పిల్లలు అందరూ, దావీదు దగ్గర ఉన్న గనులు, దావీదుతో పాటు ఉన్నటువంటి గొప్పవారు. మరి అక్కడ కొంతమంది పట్టని, కొంతమందిని కొట్టని, కొంతమందిని ఆడుకొని, కొంత ప్రాంతం తగలబెట్టని, ఇంకా చూసినట్టే దావీదు యొక్క భార్యలు కానీ, దావీదు యొక్క కుమారులు కుమార్తెలు కానీ అందరినీ తోడిపోయారు. ఇప్పుడు దావీదు రాజు ఒంటరి వాడై ఉన్నాడు. అప్పుడు ఇంకో మాట చెప్పమంటారా? దావీదు రాజు ఒంటరి వాడు ఎందుకు అయి ఉన్నాడంటే, అయి ఉన్నాడు అన్న దాని సాదృశ్యం ఏంటంటే 6వ వచనం, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెను బట్టి జనులందరికీ ప్రాణం విసుకున్నందున రాళ్ళు రువి దావీదును చంపుదూరండి అని వారు చెప్పుకొనగా. ఏం జరుగుతుందండి? దావీదు మీద జనానికి విసుకొచ్చింది. ఎందుకు విసుకొచ్చింది? ఈ దావీదుని బట్టే కదా నా కుమారులను నా కుమార్తెలను చెరలోకి తీసుకుపోయింది. ఈ దావీదు రాజుని బట్టే కదా నా పిల్లల్ని, నా కుమారులు కానీ కుమార్తెలు కానీ, నా భార్యను కానీ నా పిల్లలు కానీ చెరలోకి తీసుకుపోయింది అని చెప్పి ప్రజలు, అంటే అప్పుడు దాకా దావీదు రాజుతో పాటు యుద్ధానికి కానీ దావీదు రాజుతో పాటు వెళ్ళొచ్చిన ప్రజలు ఏం చేశారు? ఇక దావీదు రాజుని చంపటానికి ప్రయత్నించారు. చాలా బాధాకరం. దావీదు రాజు చూడండి, ప్రాణం విసికి, ఎవరు ప్రాణం? జనులందరికీ ప్రాణం విసుకున్నందున రాళ్ళు రువి దావీదును చంపుదాం రండి అని వారితో చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి అది ధైర్యం తెచ్చుకున్నాను. ఎవరిని బట్టి? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని ఏం చేశాడు? ప్రార్థనా జీవితంతో ప్రభు దగ్గర కనిపెట్టినప్పుడు, ఇప్పుడు చూడండి 30వ అధ్యాయం 19వ వచనం చూడండి. మొదటి వచనం కాడి నుంచి 5వ వచనం వరకు భార్యలు కానీ కనులైన వారు చెరకొనుపోబట్టడం చూసాము. 6వ వచనంలో ప్రజలు దావీదు రాజుని చంపాలని చూస్తున్నారు తనతో ఉన్నవారు. 19వ వచనానికి వచ్చేసరికి ఆ ప్రజల గురించి దావీదు రాజు ఆలోచించుకోకుండా
దేవుని బట్టి 6వ వచనంలోనే ధైర్యం తెచ్చుకున్నాడు. 19వ వచనంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు రికార్డాల్ సమస్తమును సమకూర్చుకొనెను. ఎవరు సమకూర్చుకున్నారు? దావీదు సమస్తాన్ని సమకూర్చుకున్నాడు. కారణం దేవుని కృప. ఒకటి, దేవుడు మనుషులందరూ మనల్ని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నా, మనలో భీతి వచ్చినా, కానీ దేవుడు దావీదు రాజు ఎలాగైతే తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, అలా మనం ధైర్యం తెచ్చుకోవటం ద్వారా దేవుని బట్టి ఆ కలువరి శిలువ దగ్గరికి వెళ్ళి ప్రతి సందర్భాన్ని బట్టి మనకు ధైర్యం రావటం ద్వారా యేసు ప్రభువు వారు ప్రతి సమయంలో, ప్రతి దినము, ప్రతి క్షణంలో కూడా దారి తప్పిపోతున్న మనల్ని సమకూర్చి, గత సంవత్సరం అంతా కూడా ప్రతి పునరుద్ధాన దినానికి వచ్చినప్పుడు, ప్రతి పునరుద్ధాన రోజు ప్రభువు సన్నిధిలోకి వచ్చి దేవుని మందిరానికి వచ్చి, అయ్యా నేను దారి తప్పిపోయినన్న ప్రతి సందర్భంలో ఆయన సమకూర్చాడు. అప్పుడే కాదు, నేటికి మన జీవితాలు ఎలా ఉండా మనల్ని సమకూర్చి దేవుని యొక్క వనములో మనల్ని పెట్టినందుకు దేవుణ్ణి ఆరాధించే వరకు ఉందాం. మొట్టమొదటిగా ఆయన కలువరి యొక్క కార్యం ద్వారా మనలో ఉండే భీతిని దూరం చేసి మనకు చేస్తున్నవి, మొట్టమొదటిగా నిత్యమైన కృప వాత్సల్యత మనమే చూపుతున్నాడు. 2, నీ వైవేద్యపు నిందనక మీద జ్ఞాపకం చేసుకోవట్లేదు, అంటే నీ జీవితం ఏదైతే మచ్చ ఉందో ఒక మచ్చ అనేది దాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు. 3, ఏం చేస్తున్నాడు? గొప్ప వాత్సల్యతో చెదిరిపోయిన మనల్ని సమకూర్చని వాడుకున్నాడు. దావీదు సమస్తను సమకూర్చుకున్నట్లు మనల్ని సమకూర్చాడు. ఇందుని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. ఇక 4వ విషయం, ఆయన కలువరి శిలువ యొక్క కార్యం ద్వారా భీతి మనకు దూరం చేసి మనకు చేస్తున్నవి ఇంకా మనకు చేస్తున్నవి. 4వ మాట, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనం, భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానము తలంచుకము, నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును. చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 4వ మాట, నీవు లజ్జపడక్కర్లేదు, నీవు సిగ్గుపడక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరిచదు. చిన్నప్పటి నుండి నీకున్న సిగ్గు, ఏదైతే నీ జీవితంలో సిగ్గుపడేటటువంటి పరిస్థితి ఉందో దాన్ని నీకు నువ్వు మర్చిపోతావు. ఏ విషయాన్ని బట్టి నువ్వు సిగ్గుపడాలో, ఏ విషయమును బట్టి అయితే నువ్వు సిగ్గుపడాల్సిన పనులు చేస్తూ వచ్చేవో దాన్ని నీకు మర్చిపోతావు. ఇక ఈ జ్ఞాపకం రావు. ఎందుకంటే ఆయన తన కలువరి శిలువ రక్తం ద్వారా కడిగేసి ఆ భయాన్ని, భీతిని తీసేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన కోణం, మనం ఏదైతే బాల్యకాలపు సిగ్గుందో మన జీవితంలో, చిన్నప్పటి నుండి దేని విషయంలో అయితే మనం సిగ్గుపడుతూ వస్తున్నామో ఆ సిగ్గుపడేటటువంటి స్థితిగతిని ఏం చేస్తున్నాడు? ప్రభు తీసివేస్తున్నాడు. అసలు అది మనకు గుర్తు రాకుండా చేస్తున్నాడు. అందుకంటాడు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24-25 వచనాలు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24-25 వచనాలు. నా నిమిత్తం సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువులు క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు, సరే కదా. నీ పాపము చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నా చిత్తానుసారం నీ అతిక్రమం తుడిచివేసి ఉన్నాను, నేను నీ పాపముల జ్ఞాపకము. అంటే మాట్లాడుతున్న మాట ఏంటండి? నేను మరలా జ్ఞాపకం చేసుకోను. ఆయన ఏదైతే మన జీవితాల్లో మరిచుదు అని చెప్పాడే కదా, ఆయన కూడా మర్చిపోయాడు. అర్థమవుతుందండి? మనం సిగ్గుపడేటటువంటి జీవితాన్ని ఎన్నో కోణాల్లో మనం జీవించిన వారు ఉంటాం. ఎన్నో సందర్భాల్లో, ఎన్నో పరిస్థితుల్లో మనం సిగ్గుపడేటటువంటి జీవితాన్ని మనం జీవించిన వారు ఉంటాం. లేదా మన జీవితాల్లో మనం చేసిన పొరపాట్లు, కొన్ని తప్పిదములను బట్టి మనం సిగ్గుపడేటటువంటి జీవితం మనకు ఉండిద్ది. అవునా కాదు? మనం చేసిన పొరపాట్లు, మనలో ఉన్న బలహీనతను బట్టి, మన మాటను బట్టి, మన ఆలోచన బట్టి, మనం మాట్లాడిన విధానం బట్టి ఏదో కోణంలో మనం సిగ్గుపడాల్సిన వారు ఉంటాం. కానీ ప్రభు అన్నాడు కదా, నీ మీద ఉన్న నీ బాల్యకాలపు నుండి లేదా బాల్యకాలపు సిగ్గును ఇక నువ్వు మర్చిపోతావు. ఇక అది నీ జ్ఞాపకం రాదు. ఎందుకంటే దాన్ని నేను తీసివేసా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, బాల్యంలో ఏదైనా దొంగతనం చేసాడు అనుకో, మనసులో కరెక్ట్గా గుర్తుండిపోయింది. ఉండదా? ఫస్ట్ టైం నేను పలానా చోట దొంగతనం చేశాను, గుర్తుండదా? గుర్తుండేది. ఏదైనా అబద్ధాలు ఆడేవనుకో, పలానా చోట నాకు మొదటిగా నాకు గుర్తున్నంత వరకు అంటాం, నాకు గుర్తున్నందుకు, నాకు ఊహన్నంత వరకు నేను మొట్టమొదటిసారి అబద్ధం పలానా చోట ఆడానంట. అది బాల్యం నుండి వస్తున్నటువంటిది. ప్రభు అంటాడు కదా, నీ బాల్యకాలపు
సిగ్గును మర్చిపోతావు. ఇదిగో ఈ అబద్ధం ఆడే నేను ఒప్పుకోవాలంటే నీకేమనిపించింది? సిగ్గు అనిపించింది. అనిపిదా? ఇది ఈ తప్పు చేసిన సంఘం ఎదుట ఒప్పుకోవాలంటే మనకు సిగ్గు అనిపించద్దా లేదా? ప్రజలు ఎదుట ఒప్పుకోవాలంటే సిగ్గు అనిపించద్దా లేదా? అవునా కదా? అదే ఆ సిగ్గు అంటే ప్రజల ఎదుట నువ్వు ఒప్పుకోవాల్సిన విషయం ఏదైతే ఉందో దాని విషయంలో నువ్వేదైతే సిగ్గుపడుతున్నావో ఆ సిగ్గును ప్రభు ఏం చేస్తున్నాడు? మర్చిపోయేటట్టు చేస్తున్నాడు. నువ్వు మర్చిపోతావు, ఆయన కూడా మర్చిపోతాడు. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక పాపం చేసావనుకోండి, సపోజ్ ఒక పాపం చేసావు, దాన్నే మనసులో పెట్టుకుని జీవిస్తూ ఉన్నావు అనుకోండి, ఏమైంది? ఒక పాపం చేసావు, దాన్నే మనసులో పెట్టుకుని జీవిస్తున్నావు, అప్పుడు ఏమైంది? చెప్పండి. అదే మన జీవితంలో ఉండిపోయింది. మనం ఆత్మీయంగా ఎదక్కోకుండా ఇక నెమ్మది ఉండదు, మనకి సంతోషం ఉండదు. ఏమనిపించింది? ఆ తప్పే, ఆ పాపమే, ఆ పొరపాటే, ఆ దొంగతనంగా ఆ పాపమే మనలో ఏం చేసింది? లోపల ఏం చేసింది? గద్దిస్తూ వచ్చింది. నువ్వు ఇది చేసావు, నువ్వు ఇది చేసావు, నువ్వు ఇది చేసావు అని. మనం ఏమంటాం? కొంతమంది ఏం చేస్తారంటే సంఘంలో ఒప్పుకోవడానికి సిగ్గుపడి ప్రార్థనలు ఏమంటారంటే ఇంకేమైనా నేను తప్పు చేస్తుంటే క్షమించు ప్రభు అంటారు. లోపలేమో నేను ఇది చేసాను అనుకుంటాం, బయటికి ఇంకేమన్నా చేస్తుంటే క్షమించు ప్రభు అనుకుంటాం. సంఘం ఎదుటి మనం ఒప్పుకోవడానికి ఇష్టపడం. ఎందుకని? అందరూ నన్ను చూసి ఎట్లా అంటారేమో, ఈమె ఎలాంటి ఆమె, ఆయన ఎలాంటి ఆయన అని నన్ను అంటారేమో అని చెప్పి సిగ్గుపడతాం. ప్రభు అంటాడు కదా, నువ్వు దేని విషయం అయితే సిగ్గుపడే పని నువ్వు చేసేవో, ఏ విషయంలో అయితే సిగ్గుపడేటువంటి అనుభవం నీకు ఉందో దాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఫస్ట్ నువ్వు మర్చిపోయేటట్టు చేస్తున్నాడు ప్రభు. నీవు ఫస్ట్ మర్చిపోయేటట్టు. అసలు నువ్వు మర్చిపోతే ఆయనకు అసలు గుర్తే ఉండదు. ఎందుకని? నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమంలోను ఏమన్నాడు? తుడిచివేసి ఉన్నాను అన్నాడు. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమంలోను తుడిచివేసి ఉన్నాను అంటే ఆయనే మర్చిపోయినప్పుడు ఇంక నువ్వెందుకు మర్చిపోకూడదు? సో చాలాసార్లు మనం ఏం చేస్తాం? మనం గుర్తుపెట్టుకుంటాం, ప్రభా ఇంకా నేనేమన్నా, ఇంకా నేను ఒకసారి క్షమించిన తర్వాత ఇంకా నేనేంటి? ఆయన ఆల్రెడీ నీ బాల్యకాలపు సిగ్గును తీసివేసాడు, ఆయనకు లేదు నీకు. కానీ ప్రజలు ఏమంటారు? ప్రభా ఇంకా నేనేమన్నా ప్రభా నేను ఆ తప్పు చేసి ఇంకా అది క్షమించబడలేదంటే నీకు క్షమించబడలేదని నమ్మకం ఉందేమో. ఆయన క్షమించేశాడు, ఆయన మర్చిపోయాడు ఆ విషయంలో. ఇక దాన్ని గుర్తు తెచ్చుకోవట్లా. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం, ఆయన కలువరి యొక్క కార్యం ద్వారా మనలో ఉన్న భీతిని దూరం చేసి మనం చేస్తున్నవి. నాలుగోదిగా, మన బాల్యకాలం నుండి లేదా నేటి దినాల్లో మనం ఏదైతే తప్పు చేసి ఉంటామో ఆ విషయమే మనం సరి చేసుకోవడానికి సిగ్గుపడుతుంటే ఆ సిగ్గుపడేటటువంటి పరిస్థితిని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కలువరి ద్వారా కడిగివేసి మర్చిపోతున్నాడు. ఎంత గొప్ప ప్రభుని మనం ఆరాధించాలి. ఇది 4వ మాట. 5వ విషయం, యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము మనం చూసినట్లయితే 6వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 6వ వచనం. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను. అది కాబట్టి ఇక్కడ మనం 5వ కోణం చూస్తున్నాం. ఆయన కలువరి యొక్క కార్యము ద్వారా నీలో ఉన్న భీతిని ఆయన దూరం చేసి ఆయన చేస్తున్న మొదటిది ఏంటి? నిత్యమైన కృపతో కూడిన వాత్సల్యత చూపిస్తున్నాడు. 2, నీ వైవేద్యపు నిందను తొలగించేస్తున్నాడు. నీ మీద ఉన్న నింద, ఎప్పటి నుంచో నీ జీవితంలో ఒక నింద ఉంది, అది తీసేసేసాడు. 3, గొప్ప వాత్సల్యత ఆయన సమకూరుస్తున్నాడు. చెదిరిపోయి దారి తప్పిపోయి లోకంలో పాపలు పడిపోయి తప్పిపోయిన కుమారుడు వలె వెళ్ళిపోయిన మనల్ని తిరిగి సమకూరుస్తున్నాడు. 4, నీ బాల్యకాలపు సిగ్గును, నువ్వు ఏ విషయంలో అయితే సిగ్గుపడుతున్నావో, సిగ్గుపడాల్సిన పని ఉందో, ఏ విషయంలో నువ్వు సిగ్గుపడుతున్నా, నువ్వు సిగ్గుపడవలసిన పని ఏదైతే చేసామో దాన్ని ప్రభు మర్చిపోయాడు. మనకు కూడా మర్చిపోయేటట్టు ప్రభు ఆయన కలువరి రక్తం ద్వారా కడిగి మనం కూడా మర్చిపోయేటట్టు చేశాడు. ఇంకా 5వదిగా ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, విడవబడిన దుఃఖాక్రాంతులైన భార్యను పురుషుడు రప్పించినట్లును తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు, అంటే రప్పించుచున్నాడు. ఆయన మనుషుల చేత నువ్వు తృణీకరించబడవచ్చు, లేదా విడవబడిన స్థితిలో ఉండొచ్చు. విడవబడిన స్థితిలో ఉండా, మనుషుల చేత తృణీకరించబడినటువంటి స్థితిలో ఉండా దేవుడు ఏం చేస్తున్నాడు? తిరిగి రప్పించుచున్నాడు అని దేవుడే సెలవిస్తున్నాడు. నువ్వు తిరిగి రా అని తిరిగి సమకూర్చుతున్నాడు, తిరిగి రప్పిస్తున్నవాడు దేవుడికి ఉన్నాడు. మనం రాలేమనుకోవచ్చు, నాకు వద్దు అనుకోవచ్చు, నేను దూరంగా ఉండాలనుకోవచ్చు,
నువ్వెంత చేసినా ఏమనుకున్నా నువ్వైనా నేనైనా తిరిగి ఆయన ఎక్కడికి రప్పించాలనుకుంటాడు అక్కడికి రప్పిస్తాడు. విడవబడిన వారిని రప్పిస్తున్నాడు, తృణీకరించబడిన వారిని రప్పిస్తున్నాడు. ఎవరైతే ఈ లోకంలో మనుషుల చేత విడవబడిన స్థితిలో ఉండారో, ఎవరైతే ఈ లోకంలో మనుషుల ద్వారా తృణీకరించబడి ఉండారో అటువంటి వారందరిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? తిరిగి రప్పిస్తున్నాడు. ఎవరెవరైతే విడవబడిన స్థితిలో, ఎవరెవరైతే తృణీకరించబడిన స్థితిలో ఉన్నాడో వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? సమకూరుస్తున్నాడు. చూడండి, మనుషుల దృష్టిలో మనం తృణీకరించబడిన, మనుషుల దృష్టిలో మనం విడవబడిన స్థితిలో ఉండ దేవుడైతే తన దగ్గరికి రప్పించుకుంటున్నాడు, పిలుస్తున్నాడు. మరి మామూలుగా పిలవట్ల, యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. విడవబడిన స్థితిలో ఉన్న నిన్ను, తృణీకరించబడిన స్థితిలో మనుషులందరూ నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, కానీ ఆయన అంటాడు కదా, నిన్ను విడవను ఎడబాయను. అందరూ తృణీకరించి ఉండొచ్చు, కానీ ఆయన తృణీకరించడు. ఒక గొప్ప మాట చూసినట్టయితే మనుషులందరూ నిన్ను తృణీకరిస్తారు, కానీ ఆయన నిన్ను హక్కును చేర్చుకుంటాడు. మనుషులందరూ నిన్ను తృణీకరిస్తే ఆయన ఏం చేస్తాడు? మనుషులందరూ ఎట్లా మనం తృణీకరిస్తారు చూడండి. ఓ నువ్వంతే, నువ్వు తప్పు, ఎక్కడి నుంచి వెళ్ళిపో, నీ జీవితం అంతే నన్ను తృణీకరిస్తారు. ఆయన దగ్గరకు రా. మనుషులు వెళ్ళిపోమంటారు, ఆయన దగ్గరకు తీసుకుంటాడు. అది ఆయన రప్పింపుతో కూడిన పిలుపు. మనుషులందరూ మనల్ని విడిచిపెట్టి, చూడండి ఎంతోమంది, చాలామంది దావీదు రాజును విడిచిపెట్టిన వారు ఉన్నారు, చాలామంది మోషేను కూడా విడిచిపెట్టిన అనుభవం ఉంది. కానీ దేవుడు విడిచిపెట్టాడా? దగ్గరకు తీసుకున్నాడు. అందుకంటాడు మోషేతో కానీ యెహోషువతో, మొదటి యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో కూడా దేవుడు మాట్లాడతాడు. ఏమంటాడు తెలుసా? నేను మోషేకు తోడేండినట్లు నీకు నువ్వు తోడేండి, నిన్ను విడవను. ఎంత గొప్ప మాట! నిన్ను విడవను ఎడబాయను అంటే మనుషులందరూ నిన్ను విడిచిపెట్టినా నేను విడవను. మనుషులందరి దృష్టిలో నువ్వు తృణీకరించబడిన వాడుకుండా నేను తృణీకరించాను. చూడండి, వ్యభిచారం చేసిన స్త్రీ ఎట్లుంది? మనుషులందరి దృష్టిలో ఎట్లుంది? తృణీకరించబడింది ఉంది. అందరూ తృణీకరించారు. ఏం వ్యభిచారం చేసిందని చెప్పి తృణీకరించిన అనుభవం ఆమె శిక్ష విధించడానికి వచ్చారు. ప్రభు ఏం చేశాడు? దగ్గరకు తీసుకున్నాడు. తీసుకోవాలా? అది ప్రభు యొక్క సమకూర్పు, లేదా ప్రభు యొక్క రప్పించే విధానం వల్ల ఉండేది. ప్రభు రప్పించేది. ఇంకా చాలామంది ఇప్పుడు చూడండి, ఆ కుష్ఠరోగులు ఉంటూ వచ్చారు. అందరూ ఏం చేశారు? కుష్ఠరోగుల్ని, రే నువ్వు కుష్ఠరోగిరా, నువ్వు వెళ్ళిపో, ఈ ఊర్లో ఉండడానికి లేదు, ఊరు బయట ఉంటారని పంపించేశారు. కానీ ప్రభు ఏం చేశాడు? కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వస్తే వారిని ఆయన దగ్గరకు పిలుచుకుని ఆయన కౌగిలించుకున్న అనుభవం బైబిల్లో ఉంది. మనుషులందరూ మనల్ని తృణీకరించిన ఆయన తిరిగి మనల్ని ఆయన దగ్గరకు రప్పించుకుని, ఆయన్ని పిలుచుకుని ఆయన దగ్గరికి ఆయన ఏం చేస్తున్నాడు? రప్పించుకుంటున్నాడు. ఆయన కలువరి శిలువ ద్వారా, మనలో ఉన్న భీతి భయంను దూరం చేసి మనం చేస్తున్నవి. 5వ కోణం, మనుషులు మనల్ని విడిచిన, మనలో దుఃఖం ఉండి, ఒక మాటలో చెప్పాలంటే విడవబడి ఉంది, దుఃఖంతో కూడిన జీవితం. ఎంత దుఃఖంతో కూడిన జీవితం మనలో ఉండా, ఎంత విడబడిన స్థితి ఉండా, మనుషుల ద్వారా ఎంత తృణీకరించబడిన స్థితిలో ఉండా, మనుషులందరూ మనల్ని వద్దు నువ్వు వెళ్ళిపో అన్న ఆయనైతే చేతులు చాచి అంటాడు, కమన్ టు మీ, ఐ విల్ గివ్ యూ ఏ రెస్ట్. నేను నీకు విశ్రాంతినిస్తా, ఆయనకు తిరిగిరా. ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప విధానంలో రప్పిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తలారా నా ఎద్దకు రండి, నేను నా ఎద్దకు రమ్మని ఆయన రప్పించుకుని, ఆయన పిలిచి రప్పించుకుని ఆయన విడవబడిన స్థితిని తీసేస్తున్నాడు. విడవబడిన స్థితిని తీసేసాడన్న సాదృశ్యం ఏంటంటే, ఆ మాట సాదృశ్యం ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం రాయబడుతూ వచ్చింది, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను. సో కమన్ టు మీ అన్న దేవుడే, నా దగ్గరకు రమ్మన్న దేవుడే, ఆయన దగ్గరికి పిలుచుకున్న దేవుడే అందరూ విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టలా. మనం ఎంత దుఃఖంలో ఉండా, నీ దుఃఖ దినములు సమాప్తములై నేను సమాప్తం చేసిన వాడు. మనుషులందరి చేత మనం తృణీకరించబడి వెలుపడికి నెట్టివేయబడిన ఆయన దగ్గరకు తీసుకుని తన కౌగిట్లో మనల్ని ఉంచుతున్నాడు. ఎంత గొప్ప విధానంలో ఆయన పిలిచి రప్పిస్తున్నాడో చూడండి. అక్కడ ఆయన కలువరి యొక్క కార్యం ద్వారా మనలో ఉన్న భీతిని భయం దూరం చేసి మనల్ని విడవబడి దుఃఖముతో తృణీకరించబడిన స్థితిలో ఉన్న మనల్ని ఆయన పిలిచి రప్పించుకుంటున్నాడు. ఎందుకంటే
మనలో ఉన్న భీతిని తీసేసి మనలో ధైర్యాన్ని నుంచి ఆయన కొరకైన పాత్రగా దేవుని మహిమపరిచి ఆరాధించే వరకు ఉండటం కొరకై ప్రభు తన వాత్సల్యతో మనం రప్పించుకుంటున్నాడు. ఇది 5. 6వ విషయాన్ని చూద్దామండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము మనం చూసినట్టయితే 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీ భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 6వ కోణం ఏంటి? 6వ మాట ఏంటంటే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టే ఆయన గొప్ప, ఆయన చూసినట్టే ఆయన కలువరిశిల యొక్క కార్యం ద్వారా భీతి నీకు దూరంగా చేసి ఆయన చేస్తున్న మొదటి కార్యం ఏంటి? ఆయన కలువరిశిల యొక్క కార్యం ద్వారా నీకు భీతిని, అంటే నీలో ఉన్న భయాన్ని దూరం చేసి నీకు చేస్తున్న మొదటి కార్యం ఏంటి? నిత్యమైన వాత్సల్యతో కృప చూపుచున్నాడు. 2, నీ వైవేద్యపు నిందనకి జ్ఞాపకం చేసుకోవట్లా. 3, గొప్ప వాత్సల్యతో సమకూరుస్తున్నాడు. 4, నీ బాల్యకాలపు సిగ్గును మర్చేదట చేస్తున్నాడు. 5, విడవబడినటువంటి దుఃఖంతో ఉండి మనుషుల చేత తృణీకరించబడిన స్థితిలో ఉన్న వారిని తిరిగి ఆయన పిలుచుకుని రప్పించుకుంటున్నాడు. 6, ఆయన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీకు విమోచన. ఆయన కలువరిశిలో కార్యము ద్వారా, కలువరిశిలో ద్వారా నీలో ఉన్న భయము భీతిని ఆయన తొలగించి నీకు ధైర్యాన్ని ఇచ్చి నీకు చేస్తున్నవి ఇంకా చేస్తున్నవి ఏంటంటే 6వది, నిన్ను విమోచించాడు. విమోచించినటువంటి అనుభవం బైబిల్లో చూసినట్టే మనం జీవితం చూడగా పాపంలో ఉన్నవారు దాని నుండి విమోచించబడ్డాం, దోషంలో ఉన్నవారం దాని నుండి విమోచించబడ్డాం, అపరాధంలో ఉన్నవారం దాని నుంచి విమోచించబడ్డాం, ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసిన వారు దాని నుండి విమోచించబడ్డాం, ఇంకా దేవుని మాట వినని స్థితి ఉంది దాని నుండి కూడా విమోచించబడ్డాం, దేవునికి దూరస్థులమైన జీవితం ఉంది దాని నుంచి కూడా విమోచించబడ్డాం, ఈ లోకంతో బంధత్వం కలిగి స్నేహం చేసిన వారు దాని నుంచి కూడా విడిపించబడ్డాం, ఈ లోకంలో సహవాసము, ఈ లోక మాలిన్యం లోకంతో సహవాసం చేసిన వారు ఉన్నాం దాన్ని కూడా విడిపించబడ్డాం, ఈ లోక మాలిన్యం మనకు అంటబడి ఉంది దాని నుంచి కూడా మనం విమోచించబడ్డాం. ఇంకా చెప్పుకుంటూ పోతే సాయంత్రం అయితే మనం వేటేడు గురించి అయితే విమోచించబడ్డామని. ఇంత గొప్ప అనుభవంలో దేవుడు మనల్ని విమోచించిన వాడుకుంటాడు. ఆయన తన కలువరిశిల యొక్క కార్యం ద్వారా మనలో ఉన్న భీతిని భయంను దూరం చేసి ఆయన మనకు ఇంకా ఆయన చేస్తున్నవి 5, 6వదిగా మనకి విమోచన ఇచ్చాడు. ఏమిచ్చాడండి? విమోచన. ఒక గొప్ప విమోచన. ఈ లోకంలో పాపంలో ఉన్న స్థితిగతుల నుండి, ఈ పాపపు జీవితం నుండి, ఈ లోకపు జీవితం నుండి, ఈ శరీరాశల నుండి, ఈ నేత్రాశల నుండి, ఈ లోకంలో ఉన్నటువంటి లోక మాలిన్యం నుండి మనకేం చేశాడు? ఆయన విమోచించిన వాడుకున్నాడు ప్రభు. గొప్ప అనుభవంలో, గొప్ప అనుభూతిలో ఆయన మనల్ని విమోచించాడు. ఒక మాటలో చెప్పాలంటే పౌలు అంటాడు, నేను లోకము నాకును అది. అంటే పూర్తిగా మనల్ని లోకం నుండి విమోచించిన వాడుకుంటాడు ఆయన. పరిపూర్ణంగా లోకం నుండి ఆయన మనల్ని విమోచించి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మనలో ఉన్న భయము భీతిని కూడా దూరం చేసి ఆయన మనల్ని లోకం నుండి విడిపించి దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తున్నాడు. ఆయన కలువరిశిలువ ద్వారా మనకు విమోచన, ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా మనం కడగబట్టడం ద్వారా మనకి విమోచన. అట్టి గొప్ప విమోచన మన జీవితాలకు ప్రభు అనుగ్రహించినందుకు ప్రభుని ఆరాధించే వారికి ఉన్నట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. 7వ విషయం, యెషయా గ్రంథము 54వ అధ్యాయం 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నిన్ను సృష్టించిన వాడు, సరిగ్గా చదవమ్మా, నిన్ను సృష్టించిన వాడు మరి ఏం చదివావు? కాబట్టి నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన తన కలువరిశిల యొక్క రక్తం ద్వారా నీలో ఉన్నటువంటి భయమును భీతిని దూరం చేసి అతని దగ్గరకు రాకుండా చేసి ఇంకా చేస్తున్నవి ఏంటంటే, ఇంకా చేసినవి 7వదిగా ఏం చేస్తున్నాడు? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన నీకు భర్తగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు.
భర్త అంటే యజమానుడు. భర్త అంటే అర్థం ఏంటి? యజమానుడు. కాబట్టి నిన్ను సృష్టించిన వాడు నీకు ఎలా ఉంటాడంటే యజమానుడు ఉంటూ వచ్చాడు. ఒక యజమానుడుగా ఆయన మన ఎలా కనపరుచుకుంటూ జీవిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన కలువరిశిలో రక్తం ద్వారా, ఆయన కలువరిశిలో కార్యం ద్వారా మనలో ఉన్న భీతిని భయాన్ని దూరం చేసి ఇంకా మనకు చేస్తున్నది ఏంటంటే మనకు భర్తగా ఉంటున్నాడు. అంటే యజమానుడు ఉంటూ వస్తున్నాడు. యజమానుడు ఏం చేస్తాడు? మన పైన ఉన్న యజమానుడు ఏం చేస్తాడు? ఈయన నిజమైన యజమానుడు ఏం చేస్తాడంటే మన క్షేమాన్ని చూస్తాడు, మన మేలును చూసేవాడు ఉంటాడు, మన సంరక్షణ చూసేవాడు ఉంటాడు. అవును కదా? ఒక యజమానుడు ఏం చేస్తాడు? తన ప్రజల యొక్క క్షేమాన్ని చూసేవాడు ఉంటాడు. ఆయన తన కలువరిశిలో రక్తం ద్వారా మనలో ఉన్న భీతిని భయాన్ని దూరం చేసి ఇంకేం చేస్తున్నాడు? ఆయన మనకు భర్తగా ఉంటున్నాడంటే యజమానుడిగా ఉంటున్నాడు. మన బాగోగులు చూసుకుంటూ, మన క్షేమాన్ని చూసుకుంటూ, మన సంతోషాన్ని చూసుకుంటూ, మనకు ఆనందాన్ని ఇస్తూ జీవించే యజమానుడిగా ఉంటున్నాడు. యజమానుడు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి భార్యకి ఉండే భర్త అనే యజమానుడు కాదు నేను అంటాను. ఈ లోకంలో ఉండే భర్త భార్యకి దుఃఖం తీసుకురావచ్చు, భార్యకి వేదన తీసుకురావచ్చు, భార్యకి కలవరం తీసుకురావచ్చు, భార్య దుఃఖపడేటట్టు చేయొచ్చు, భార్య వేదనతో ఉండేటట్టు చేయొచ్చు, భార్య అవమానపడేటట్టు చేయొచ్చు, భార్య నిందించవచ్చు. కానీ ఈ లోకపు వివాహం చేసుకున్న భార్యకు ఉండే భర్త గురించి కాదు నేను చెబుతుంది. పరలోకపు భర్త, ఆయన యజమానుడు. పరలోక భర్త అంటే యజమానుడు. ఆ గొప్ప యజమానుడు ఏం చేస్తున్నాడు? గొప్ప యజమానుడు మనకి యజమానుడుగా ఉంటూ వస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఆయన మనకి యజమానుడుగా ఉంటున్నాడు. యజమానుడు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? మనకు ఒక పేరు పెడుతున్నాడు. చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా, క్షమించండి మనకు కాదు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకి పేరు. కాబట్టి ఆయన తన కృపలో, ఆయన కలువరిశిలో రక్తం ద్వారా మనలో ఉన్న భీతిని భయంను దూరం చేసి ఇక మనకు చేస్తున్నవి, ఏడోదిగా చేస్తున్నది ఏంటి? మనకు ఆయన యజమానుడిగా ఉంటున్నాడు. మనలో యజమానుడిగా ఉండి మన క్షేమాలు, మన బాగోగులు, మన సంరక్షణ చూస్తున్నవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇంత గొప్ప యజమానుడు, ఇంత గొప్ప సంరక్షణ చూసేటటువంటి ప్రభువుని మనం ఆరాధించాలి. ఆయన యజమానుడు కూడా ఏం చేస్తున్నాడు? మన సంరక్షణ, మన క్షేమం, మన మేలుని, మన బాగోగులను చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? మన మేలు, మన బాగోగులు. ఆయన గొప్ప యజమానుడు కూడా మన మేలును చూసేవాడు ఉన్నాడు. మనం బాగుండాలని, మనం క్షేమంగా ఉండాలని, మనం ఆశీర్వాదకరంగా ఉండాలని, మనం దీవెనకరంగా ఉండాలని ఒక్క మాటలో చెప్పాలంటే నీ బాగోగులు ఆయన ఎలా చూస్తున్నాడంటే, వివాహం చేసుకున్నటువంటి భార్యని భర్త చూసే క్షేమం కంటే, తల్లిదండ్రులు పిల్లల పైన కనపరిచే క్షేమం కంటే, రక్త సంబంధికులు బంధువుల మీద కనపరిచే రక్త సంబంధికులు కనపరిచే కంటే, బంధువుల మీద కనపరిచే ప్రేమ కంటే, ఇంకా అయిన వారి మీద కనపరిచేటటువంటి ప్రేమ కంటే అధికమైన ప్రేమను ఆయన కనపరుస్తున్నాడు. అధికమైన ప్రేమని ఆయన కనపరుస్తూ వస్తున్నాడు. అందుకే ఆయన యజమానుడు అంటానికి యోగ్యుడు. ఆయన యజమానుడు అని మనం అంటానికి ఆయన ఒక్కడు మాత్రమే యోగ్యుడు, మరి ఎవ్వరు యోగ్యులు కాదు. నా యజమానుడు అని మనం అంటాం. ఒక్కోసారి సహోదరులతో, వివాహమైనటువంటి స్త్రీలతో అంటాం, అమ్మ నీ యజమానుడు ఏడి? యజమానుడు అని అంటున్నామంటే ఆ పేరుకు తగ్గట్టుగా ఆయన ఉండాలి. ఉంటాడా లేదా అన్నది మీకే తెలిసింది. యజమానుడు ఆ హోదా, ఆ స్థానానికి పరిపూర్ణమైన యోగ్యుడు ఎవరంటే యేసుప్రభువే, ఇంకెవ్వరూ అవకాశం లేదు. ఈ లోకంలో ఉండే యజమానులు ఏం చేస్తారు? ఒక వ్యక్తి అంటాడు యేసుప్రభు దగ్గరికి వచ్చయ్యా, నేను అధికారం కింద లోబడిన వాడిని, ఆ కింద కొంతమంది ఉంటారు, నేను రమ్మంటే వస్తారు, పొమ్మంటే. యజమానుడు అంటే అది కాదు. రమ్మంటే రావటం, పొమ్మంటే పోమనే కోణంలో ఉండేవాడు కదా యజమానుడు అంటే. నీ ఇష్టాలు, నీ అవసరతలు, నీ అక్కర్లు, నీకేం కావాలి, నువ్వు ఏది ఇస్తే సంతోషంగా ఉంటావు, ఏది ఇస్తే ఆనందంగా ఉంటావు, ఏది ఇస్తే నీకు నెమ్మది ఉంటుంది, ఏది ఇస్తే నీకు సంతోషం ఉంటుందో నీ గురించి పూర్తిగా ఎరిగిన వాడు నీ యజమానుడు అంటే. ఇట్రా, పో అనేవాడు కాదు యజమానుడు అంటే. యజమాని అంటే ఇట్రా, పో అనేవాడు కాదు యజమానుడు అంటే. కొంతమంది భార్యను అలా పిలుస్తారు, ఏమని? ఇట్రా, అదిసిరా అంటారు. ఇది కాదు యజమానుడు అంటే. అహంకారాన్ని కనపరుచుకోవడం ఇది, గర్వాన్ని కనపరుచుకోవడం ఇది. నువ్వు ఒక యజమానుడు అని నిన్ను నువ్వు కనపరుచుకోవటం అది కాదు.
ఇంకా చాలా ఉంటాయిలేండి, నేను అవన్నీ చెప్పలేను పులిపేట మీద కదా. చాలామంది అంటారు ఇట్రా అంటారు. ఇటు రమ్మంటానికి దూడ గేద లేకపోతే ఏదన్నా నక్క కుక్క. భార్య దేవుడు నీలో నుండి సగభాగముగా చేసినటువంటి ఆమె. అప్పుడు ఏం చేయాలా? నిన్ను గీ అనుకుంటావా? అనుకోం కదా. మరి ఆమెను ఎట్లా అంటావు? నిజమైన యజమానుడు ఆ గుణలక్షణం కాదు. నిజమైన యజమానుడు ఎలాంటి వాడు? ఆ భార్య యొక్క క్షేమం, ఆమె ఏమిస్తే సంతోషంగా ఉండేది, ఆమెకి దేని ద్వారా సంతోషాన్ని ఇస్తుంది, ఈ సంతోషాన్ని కలిగించగలం, ఏ విషయంలో ఆమెను ఆనందింపజేయగలుగుతాం, ఏ విషయంలో ఆమెకు సంతోషాన్ని ఇవ్వగలుగుతాం, ఏ విషయంలో ఆమెకు చక్కగా బాగుగా పరిపూర్ణమైన ఆనందంతో ఉండాలని ఆమెను ఎప్పటికప్పుడు సంతోషింపజేసేవాడు నిజమైన యజమానుడు. యజమానుడు అంటే అది. యజమానుడు అంటే గీతలు గీసి రాతలు రాసి నువ్వు దాటే చేస్తావని ఆకాంక్షలు పెట్టి ఇంకా గీతలు గీసేవాడు కాదు యజమానుడు అంటే. గీతలు అంటే మళ్ళీ వేరే దానికి వెళ్ళొద్దు. మన వాళ్ళు చాలా మంది అంటారు, ఇదిగో ఈ గల్లీకి వెళ్ళొద్దు, ఆ గల్లీకి వెళ్ళొద్దు, ఆడకెళ్ళొద్దు, ఏడకెళ్ళొద్దు అంటారు. అది కాదు యజమానుడు అంటే. నిజమైన యజమానుడు ఎవరో తెలుసా? యేసు ప్రభువే. ఆయన ఎలాంటి వాడు? నిజమైన యజమానుడు కూడా గుణలక్షణం ఇదే. ఏంటి? నీ క్షేమము, నీ ఆనందం, నీ సంతోషం, నువ్వు చక్కగా ఉండే విధానం, నువ్వు బాగుండాలని కోరుకునే విధానం, నిన్ను బాగుండా మార్గంలో పెట్టడానికి ఆయన పడే ప్రయాసం, ఎప్పటికప్పుడు నా భార్యని సంతోష పెట్టాలి, నా బిడ్డల్ని నా యొక్క భార్యను సంతోషం ఉంచాలనే తపన అమోఘమైనది. యజమానుడు, పరలోకపు యజమానుడు ఒక్కడికే సంబంధం. అది ఇంకెవ్వరికి వర్తించదు యజమానుడు అనే మాట. ఎప్పుడైనా వివాహమైన స్త్రీలు బహుశా ఎవరైనా వచ్చి మీ ఇంటికి వచ్చి నీ యజమానుడు ఏడంటే, యజమానుడు అని అనటానికి నా భర్త యోగ్యుడి కాడు అని చెప్పండి. అది చెబుతామా? పోనీ నువ్వు ఆ మాట చెప్పేటప్పుడు ఆయన పక్కన ఉన్నాడు అనుకో, సాయంత్రానికి ఉండేది మ్యూజిక్. కానీ వాస్తవం అది. ఎందుకు చెప్పాలి? నా యజమానుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన అర్హతలు కలిగిన వాడికి సాక్ష్యం ఇవ్వచ్చు, అప్పుడు సువార్త చెప్పవచ్చు అట్ట కూడా. ఎందుకంటే నా యజమానుడు పరలోకంలో ఉన్నాడు అంటే ఒక యజమానుడికి ఉండాల్సిన రైట్స్, అర్హతలు ఏంటి తెలుసా? ఇవే. ఏంటి? నీ క్షేమం, నీ మేలు, నీ గురించినటువంటి ఆలోచన, ప్రతిసారి నీ గురించి ఆలోచన, నువ్వు బాగుండాలి, క్షేమంగా ఉండాలి, మంచిగా ఉండాలి, మంచిగా జీవించాలి, నీ మార్గంలో నిన్ను కాపాడాలి, నువ్వు వెళ్ళే మార్గంలో ఎట్లా ఉండాలో, ఎట్లా కాపాడాలో, ఏం చేయాలో, అది యజమానుడు కూడా గుణలక్షణం. అందుకే కదా నీకు ముందుగా నా దూతను పంపుతానన్నాడు. అది యజమానుడు కూడా గుణలక్షణం. నువ్వు భయపడకుండా నీకు తోడుగా ఉంటానన్నాడు. అది యజమానుడు కూడా గుణలక్షణం. ఇక ఇప్పుడు చెబితే ఆ మెసేజ్ మొత్తం లీక్ చేసినటువంటిది చెప్పను. కానీ యజమానుడు కూడా గుణలక్షణాలే. కాబట్టి ఆయన తన కలవరసుల యొక్క రక్తం ద్వారా మనలో ఉన్న భీతిని, భయాన్ని దూరం చేసి మనకు యజమానుడు ఉంటూ వచ్చాడు. భర్త అంటే యజమానుడు అంటే మన క్షేమం, మన బాగోగులు, మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలా, దేవుని రాజ్యంలో ఉండాలా, సురక్షితంగా ఉండాలా, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని మన బాగోగులు చూసే పరలోకపు భర్తగా, పరలోకపు యజమానుడిగా ఆయన మన కొరకై ఉన్నందుకై మనం ప్రభుని ఆరాధించాలి. ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ప్రభువా, ఇట్టి పరలోకపు భర్తగా, పరలోకపు యజమానుడిగా నీ కలువసుల యొక్క రక్తం ద్వారా నాలో ఉన్న భీతిని, భయాన్ని దూరం చేసి నా ఎడల ప్రభు పరలోకపు యజమానుడిగా, పరలోకపు భర్తగా నువ్వు నాకున్నందుకై నీకు కృతజ్ఞతలు ప్రభు అని ప్రభుని మనం ఆరాధించేవారు ఉందాం. కాబట్టి యెషయా గ్రంథం ఈ సంవత్సరం మనకి మందిరమునికి ఇవ్వబడిన వాగ్దానం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం మనం చూస్తూ వచ్చిన 14వ వచనంలో, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరికి రానేరాదు. కాబట్టి ఆయన కలువసుల యొక్క రక్తం ద్వారా నీలో ఉన్నటువంటి భీతిని దూరం చేసి నీ దగ్గరకు రాకుండా చేసి ఆయన చేస్తున్నవి, మొదటిగా అవి కలువసుల యొక్క రక్తం ద్వారా నీలో ఉన్న భీతిని ఆయన దూరం చేసి ఏం చేస్తున్నాడు? మొట్టమొదటిగా ఆయన చేస్తున్న నిత్యమైన కృపను కనపరుస్తున్నాడు. 2, నీ వైవేద్యపు నిందను, అంటే ఎప్పటి నుంచో నీ మీద ఒక నింద ఉంది, ఒక దొంగను, వ్యభిచారను, అబద్ధికుడను, మోసగాడను, ఆ నిందను తీసేస్తున్నాడు. 3, గొప్ప వాత్సల్యతో సమకూరుస్తున్నాడు. 4, నీ బాల్యకాలపు సిగ్గును తీసివేస్తున్నాడు. 5, విడవబడి దుఃఖంతో తృణీకరించబడిన స్థితిలో ఉన్న జీవితాన్ని తొలగించేసి ఆయన తన దగ్గరికి పిలుచుకుని రప్పించుకుంటున్నాడు. 6, ఆయన విమోచకుడు ఉంటూ వచ్చాడు. 7, ఆయన యజమానుడు ఉంటూ వచ్చాడు. 7 అంతల అనుభవాన్ని బట్టి ఇంత గొప్ప ప్రభువు తన పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి తన కలువరిశిలో కార్యం ద్వారా దీనుడిగా ఈ లోకంలో జన్మించి కలువరిశిలో మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి అనేకమైన దెబ్బలు, గాయాలు పొంది, మరణం పొంది, మృతి పొంది, సమాధిని జయించి మృత్యుంజడే తిరిగి లేచి మనలో ఉన్న భీతిని ఆయన కలువరిశిలో రక్తం ద్వారా కడిగి దూరం చేసి మనకి 7 అంతల అనుభవాలు మనకు అనుగ్రహించినందుకై
ప్రభువుని మనం ఆరాధించే వరకు ఉన్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.